నారాయణ ఆండాల్ దివ్య తిరువలుగలియే శరణం. నిన్నటి రోజున మన గోపికలందరూ కన్నయ్యను సైనాగారం నుండి సింహాసనం మీదకి వేయించేయమన్నారు కదా. అలా వేయించేశాడు కన్నయ్య. ఆ నడిచి వస్తే ఆ పాదములు కందిపోయి ఎర్రగా అయిపోయాయని ఆ పాదములకి మంగళం పాడుతున్నారు ఫస్ట్. అంటే దేనికోసమైతే వచ్చారో ఆ పరాన్ని అడగటం మర్చిపోయారు మన వాళ్ళు. ప్రేమ ఎక్కువైపోయింది. అమ్మో కన్నయ్య పాదాలు ఎర్రగా కందిపోయాయని చెప్పి ఆ పాదములకి మంగళం పాడుతున్నారు ఫస్ట్. అంటే మళ్ళీ మన ఆండాళ్ళ తల్లి ఎవరు? మన పెరియాళ్ళవారి యొక్క కుమార్తె. పెరియాళ్ళవారు మంగళం పాడటంలో ప్రముఖులు కదా. అంటే ఆనాడు పెరియాళ్ళవారికి వల్లభరాజ సభలో సత్కారం జరుగుతుంటే ఏనుగు మీద ఊరేగిస్తుంటే స్వామి ఆకాశంలో అమ్మతో సహా గరుడాళ్ళవారి మీద వేయించేసి ఆ పెరియాళ్ళవారికి జరుగుతున్న ఆ సత్కారాన్ని చూడటానికి వచ్చాడట. వచ్చిన వెంటనే ఏం చేశారు పెరియాళ్ళవారు? అయ్యో అయ్యో స్వామి వచ్చేసావా? వద్దు వద్దు వెళ్ళిపోంటే, అయ్యో నీకు జరుగుతున్న ఈ సన్మానాన్ని చూడటానికి వచ్చానయ్యా అంటే, వద్దు వద్దు స్వామి, నీకు ఇక్కడ జనులు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరికీ దృష్టి దోషం తగులుతుంది, వెళ్ళిపో అని మళ్ళీ స్వామికి మంగళం అంటే స్వామికి ఇంకా దిష్టి తగులుతుందని ఆ శంకు చక్రములకు కూడా మంగళం పాడారట. అలాంటి పెరియాళ్ళవారిని కుమార్తె మన ఆండాళ్ళ తల్లి. అందుకే కన్నయ్య సింహాసనంలోకి నడిచి వచ్చి కూర్చున్న వెంటనే మంగళం పాడుతుంది. అందుకే ఈ పాసురాన్ని పోత్తి పాసురం అంటారు, మంగళం పాసురం అనమాట. అందుకే ఈ రోజున ఇదిగోండి ఈ 5 దీపాలు వెలిగించి స్వామికి మంగళం పాడుతున్నాం. మంగళం పాడాము ఆల్రెడీ. అన్రివలగం అలందాయ్ అడిపోతి సెంట్రంగు తెన్నిలంగై సెత్తాయ్ తెరల్పోతి అని మంగళం పాడుతుంది అమ్మ. దీన్ని పోతి పాసురం అని అంటారు. ఓకే, ఎవరెవరికి మంగళం పాడుతుందో చూద్దాం. అంటే అన్రు అని అప్పుడు, ఇన్రు ఇప్పుడు అని చెప్తుంది. ఎందుకు చెప్తుందంటే ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తాను ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతను వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదార విందములకు మంగళము. అయిగొండి దివ్య పాదములు, అడుగొండి త్రివిక్రమస్వామి. అంటే ఆనాడు ఆ భూమిని కొలవటానికి స్వామి మూడ కాడ అని ఏమీ చూసుకోకుండా కొలిచాడట. అలా కొలుస్తున్నప్పుడు ఆనాడు నీకు ఎవరూ మంగళం పాడలేదు కదా. అందుకే ఆనాడు నీవు కొలిచిన పాదానికి ఈనాడు మేము మంగళం పాడుతున్నామని ముందుగా బలిచక్రవర్తి యొక్క పాదాలకి మంగళం పాడుతున్నారు. అలాగే నెక్స్ట్ ఎవరికి పాడుతున్నారంటే బలిచక్రవర్తి తర్వాత రామునికి. ఏమని చెప్తున్నారు? రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావణుడు లంకకేగి సుందరమగు భవనములు కోటయు గల దక్షిణ దిశలోనున్న లంకలోనున్న రాక్షసులను చెండాడిన మీ బాహు పరాక్రమణకు మంగళం. అంటే ఆ రామచంద్రమూర్తి యొక్క బాహు పరాక్రమానికి మంగళం అని చెప్తున్నారు. మన గోపికలు మంగళం పాడుతున్నారు. అందుకే రామచంద్రుని పరాక్రమవంతుడు కాబట్టి అందుకే ధనుసు సింహములు అక్కడ ఏర్పాటు చేసామన్నమాట. అలాగే నెక్స్ట్ ఎవరికి పాడుతున్నారంటే అడుగుండి చూడండి. శ్రీకృష్ణునకు రక్షణకై ఇచ్చిన బండిపై ఆవాసించిన రాక్షసుని చంపుటికై ఆ బండిని తగులునట్లు కాలు చాచి నేల కూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళం అంటున్నారు. అంటే శకటాసురుడు ఈ బండి కింద యశోదమ్మ పడుకోబెడితే పాలకై ఏడ్చాడంట స్వామి. ఆ ఏడ్చినప్పుడు ఆ కాలు తగిలి శకటాసురుని కీళ్ళన్నీ ఊడిపోయి చంపబడ్డాడనమాట. అంటే ఆనాడు రాముడైతే పెద్దవాడు, త్రివిక్రముడు పెద్దవాడే, కానీ ఈ చిన్ని కృష్ణకి అంతా కలిపి 1 రోజుల పిల్లవాడు, 2 నెలలు 3 నెలలు ఉంటాయేమో, అంత చిన్న పిల్లవాడిగా వచ్చి ఆ శకటాసురుడు రాక్షసుడని కూడా తెలియదు. మామూలుగా పాలుకై కాలు చాపి ఏడిస్తేనే ఆ శకటాసురునికి ఆ పాదం తగిలి శకటాసురుడి కీళ్ళన్నీ ఊడిపోయి సంధిబంధములన్నీ ఊడిపోయి చంపబడ్డాడు. అందుకని ఆ చిన్ని కృష్ణుని పాదాలకు మంగళం అని చెప్తున్నారు. ఆ అప్రతిమ కీర్తికి మంగళం అంటారు. అంటే చిన్ని కన్నయ్య పాదాలకి కీర్తి ఎక్కువ అనమాట. కాలు చాచి తనితేనే శకటాసురుడు చనిపోయాడు. అలాగే ఈ వచ్చముపై ఆవేశించిన
అసురునితో వెలగ చెట్టుపై ఆవేశించిన అసురుని చంపుటకై ఒడిసెల రాయి విసిరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసిరినప్పుడు ముందు వెనుకలకు పాదములుంచిన మీ దివ్య పాదములకు మంగళం. అంటే వెలగ చెట్టు అయి మేము ఏర్పాటు చేయలేదు, ఆ తగిన బొమ్మలు లేక. ఇదిగోండి, పాదములకు వెనుకకు ముందుకు చాచిన మీ పాదములకు మంగళం అని చెప్పి చెప్తున్నారు. పాదములకు మంగళం పాడుతున్నారు. అలాగే నెక్స్ట్, ఇంద్రుడు తనకు ఏగము లేకుండా చేసినను కోపంచే రాళ్లవాన కురియగా గోపాలులకు గోవులకు బాధ కలుగుకున్నట్లు గోవర్ధన పర్వతమును గొడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళం. ఆ రోజున గోవర్ధనగిరిని ఎత్తి గోపాలను గోవులను 7 రోజుల పాటు చిటికిన వేలు మీద నిలిపిన మీ వాత్సల్యమునకు మంగళం అంటున్నారు. ఎంతటి వాత్సల్యము స్వామికి! 7 రోజుల పాటు ఆ చిటికిన వేల మీదే గోవర్ధన పర్వతాన్ని నిలిపి ఉంచి గోవులను గోపాలను కాపాడి గోవులందరినీ కాపాడాడు మా కన్నయ్యని ఆ కృతజ్ఞతతో ఆ కామధేను వచ్చి పట్టాభిషేకం చేసిందంట పాలతో కృష్ణునికి. అప్పుడే ఆ గోవులన్నింటినీ కాపాడాడు కాబట్టి గోవిందనామ బిరుదాంకితుడయ్యాడంట. ఆ గోవిందనామం అంటే కూడా అందుకే స్వామికి అంత ఇష్టం. తను కష్టపడి 7 రోజుల పాటు కొండనెత్తినందుకు వచ్చిన బిరుదు కదా అది. అందుకే ఆ గోవిందనామం అంటే గోవింద అంటే చాలు పులకరించిపోతాడట స్వామి. అందుకే ఇక్కడ ఇలా కొండలా ఏర్పాటు చేసుకొని కొండలా గోవర్ధనగిరిలాగా ఇలా కన్నయ్యని పెట్టామన్నమాట. ఇక్కడ గోవర్ధనగిరిని ఎత్తినట్లుగా భావన చేస్తూ. అందుకే మనం ఒకసారి గోవిందనామాన్ని పలుకుదాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. అలాగే మళ్ళీ అది అయిపోయిన తర్వాత శత్రువులను సమూలముగా పెకలించి విజయమును ఇచ్చడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళం. అంటే మళ్ళీ వీళ్ళకి భయం వేస్తుంది. కీర్తి వాత్సల్యము అని చెప్తే ఈ గుణములన్నిటికీ కూడా ఎక్కడ దృష్టి దోషం తగులుతుందో అని, అబ్బాయి ఇదంతా నీ ప్రతాపం కాదు స్వామి, అదంతా కూడా ఆ వేలాయుధాందే అని చెప్పి ఏమని చెప్తున్నారు? శత్రువులను సమూలంగా పెకలించి విజయమును ఆర్జించి ఇచ్చడి మీ హస్తం నందలి వేలాయుధమునకు మంగళం. అంటే ఆ హస్తమున ఉన్న అదంతా వేలాయుధం యొక్క కీర్తి కానీ నీది కాదు అని చెప్పి ఆ దృష్టి అంతా వేలాయుధం మీదకి వెళ్ళిపోవాలని ఆ వేలాయుధానికి మంగళం అని చెప్తున్నారు. మళ్ళీ వేలాయుధం మీదకి వెళ్ళిపోతే ఆ వేలాయుధానికి ఎక్కడ దృష్టి దోషం తగులుతుందని వేలాయుధానికి కూడా మంగళం చెప్తున్నారు. అందుకే ఇక్కడ కన్నయ్య దగ్గర ఇలా వేలాయుధంలాగా ఇలా ఏర్పాటు చేశాను అన్నమాట శూలం. ఈ ప్రకారంగా నీ వీర చరిత్రములనే కీర్తించి పరయనుడి వ్రత సాధనమునందగా మేము ఈనాడు వచ్చినారము, అనుగ్రహింపము స్వామి అని అడుగుతున్నారు మన గోపికలందరూ. మన ఆండాళ్ళ తల్లి నీలాదేవితో కూడి వచ్చి మన స్వామికి మంగళం పాడారనమాట. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, 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 జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటి అంటే, ఇదిగో ఇవన్నీ మేము ఎందుకు చేస్తున్నామంటే ఫలసిద్ధికి. చెప్తున్నారు. ఇంతకాలము పెద్దల అనుమతి లభింపక నిర్బంధంలో ఉన్నవారము ఈనాడు వారి అనుమతి పొందినాము. రేపు వారి అనుమతి ఉండనో ఈరోజు మరల రాదు. అనుగ్రహింపమనుచున్నారు గోపికలు. ఏ రోజు మనకు భగవద్ ఆభిముఖ్యం కలుగునో ఆనాడే మనం యత్నింపవలెను. ఆలస్యము చేయరాదు. వచ్చిన వారము మేము అనుచున్నారు. అనగా నిన్ను అనుభవించుటకు నీ చేత అనుభవింపబడుటకు యోగ్యత కలవారము, నిన్ను పొందక ఎండలేని వారము, నిన్ను పొందుటకు ఎన్ని కష్టములెన్నో స్వీకరించువారము.
వచ్చినాము అనుచున్నారు. నీవు రావలసి ఉండగా మా స్వభావనకు స్వరూపునకు తగదని భావింపక వచ్చినారము. మేము స్వరూపమును మరిచి నీ కొరకు బయలుదేరి వచ్చెన్నో. నీవు నీ స్వరూపమును మరిచి మా కొరకు ఎదురుగా రాక పరుండి ఇంటివా ఏమి అని అడుగుతున్నారనమాట స్వామిని. అంటే ఇక్కడ మనకి ఒక విషయం చెప్తున్నారు ఈ గోపికలు. స్వామిని పొందాలి, స్వామి అనుగ్రహం పొందాలి అంటే ధ్యానము కానీ భక్తి కానీ ఇవేవి సాధనాలు కానే కావట. ఒకే ఒక్క సాధనం ఏమిటి అంటే అది ప్రేమ. ఆ ప్రేమ మనం కన్నయ్యందు పెంచుకుంటే ఆ స్వామి అనుగ్రహం ఒకటే కారణం. అంతేగాని భక్తి జ్ఞాన వైరాగ్యములు ఇవేవి కూడా భగవంతుని పొందటానికి సాధనములు కానే కావు. స్వామి యొక్క అనుగ్రహం ఒక్కటే భగవంతుని పొందటానికి కారణం. నీ అనుగ్రహమే సాధనం. నీ అనుగ్రహం వల్లే మేము నిన్ను పొందగలం స్వామి అని చెప్పి ఈనాటి గోపికలు ఈ 24వ పాసురంలో మనకి ఆ స్వామి యొక్క వైభవాన్ని అంతటికీ ఆ పాదములకు అన్నిటికీ మంగళం పాడుతున్నారు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.